నమస్తే నేను ఇందు పాకిస్తాన్ భారత్ పై సైబర్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో 15 లక్షల సైబర్ అకౌంట్స్ ని పాకిస్తాన్ హ్యాక్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే భారత్ సైబర్ ఆర్మీ పాకిస్తాన్ ను ఏకి పారేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి ఇప్పుడు చూసుకోవచ్చు, అంటే పాకిస్తాన్ భారత్ మీద సైబర్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అంటే సుమారు 15 లక్షల సైబర్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యాయి. సో దీనికి భారత ఆర్మీ కూడా ఆన్సర్ ఇస్తూ పాకిస్తాన్ ఏకి పారేసింది. సో ఏమంటారు సార్ దీని గురించి? ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం పూర్తి స్థాయిలో చెప్పలేము. ఎందుకంటే భారత ప్రభుత్వం దీనిపైన ఇంకా స్పందించలేదు, ధృవీకరించలేదు. మరోవైపు పాకిస్తాన్ మొన్నటి నుంచి కూడా పిచ్చి పిచ్చిగా అబద్ధాలన్నీ ప్రచురించడం, అబద్ధాలన్నీ బ్యాడ్ ప్రోపగాండా చేయడం అన్ని చేస్తుంది. ఎందుకంటే యుద్ధంలో మాదే పై చేయింది, మేమే గెలిచాం, భారత ఆర్మీని తరిమి కొట్టాం, మేమే చేసామని. అంటే కక్కలేక మింగలేక లోపల పెయిన్ ఉన్నా కూడా బయటికి మాత్రం అలా యాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా అద్భుతమైన పరిస్థితి, అంటే చాలా దీనావస్థలో ఉంది. ఎంత దీనావస్థలో ఉందంటే అసలు చెప్తున్నాను కదా, ఏ కోణంలో చూసినా, ఆర్థిక పరిస్థితి పరంగా చూసినా, జవాన్ల పరంగా చూసినా, లేదంటే ఎడ్యుకేషన్, అక్కడ ఉండే జీడిపి, లేదంటే వాళ్ళ యొక్క భౌగోళిక సదుపాయాలు అన్ని పరంగా కూడా ఫెయిల్ లో ఉంది. ఏం చేయాలో తెలియక ప్రధానమంత్రిగా ఉన్న అతను ఇప్పుడు అసలు వదిలిపోయి దేశం వదిలి పారిపోదామా, బంకర్లోకి వెళ్ళిపోదామా అన్నట్టున్నాడు. ఏది ఆర్మీ జనరల్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు, ఏమీ చేయలేక. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాగో చేయలేం కాబట్టి సోషల్ మీడియా వేదికగా, లేదంటే న్యూస్ ఛానల్స్ వేదికగా మనం ఇట్లా చేసి భయపెట్టిద్దామని, అంటే మైండ్ గేమ్ అనమాట, ఆడుదామని చూస్తున్నారు. బ్రహ్మోస్ క్షిపణి కూడా మేమే పేల్ చేసాం, ఆ తర్వాత వాళ్ళ స్థావరాలపై అటాక్స్ చేసాం, వాళ్ళ జవాన్లు కూడా 20 మంది చనిపోయారు, ఇలా చెబుతూనే ఉన్నారు. వాస్తవానికి మన దగ్గర చనిపోయింది జవాన్లు 2-3. బట్ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ బార్డర్ లో ఉన్నారో వారు 17 మంది చనిపోయారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు చేతకాక అమాయక ప్రజల మీద డ్రోన్స్ ద్వారా అటాక్ చేయడం వల్ల. సో ఇట్లాంటివన్నీ బ్యాడ్ గా చేస్తున్న నేపథ్యంలో వీళ్ళని ఎప్పటి నుంచో, అంటే ఈ రోజు సింధూర్ ఆపరేషన్ నడుస్తుందనే కాదు, ఇంతకు ముందు కూడా చాలా మంది వరకు భారతదేశం మీద వేసిన కన్ను ఏంటంటే ఆ ఓటర్ ఐడిలో గానీ, ఇటు ఆధార్ లిస్ట్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. ద బిగ్గెస్ట్ స్టోరేజ్ డేటా కదమ్మా, మొత్తం భారతీయుల్లో ఉండే సిటిజన్స్ అందరి డేటా అందులో ఉంటుంది కదా. సార్, మరి మీరు అన్నట్టు కొన్ని కీలక డాక్యుమెంట్స్ ఉంటాయి నార్మల్ గా భారతదేశానికి. మరి ఈ పాకిస్తాన్ హ్యాక్ చేస్తే ఒక ప్రమాదం పొంచి ఉందని కూడా చెప్పొచ్చు కదా సార్ నార్మల్ గా? అందుకే వీళ్ళు ఒక యుద్ధం ప్రకటించి ఒకటి అటాక్స్ చేస్తున్నామంటే వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి పెట్టుంటారు. ప్రతిదీ అసలు మన నిజంగా మన రక్షణ వ్యవస్థ గానీ, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ గానీ, ఈ దాన్ని ఏమంటారు సైబర్ సెక్యూరిటీస్ అంటారు, సైబర్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా చాలా నిఘా పెట్టే ఉంటారు. మీకు తెలుసో తెలీదో, ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల కిందట హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఉన్న కొంతమంది కుర్రోళ్ళకి 2 నెలలు 6 నెలలు సరిగా గుర్తులేదు నాకు, సుమారుగా ఒక 30-25 మంది కుర్రోళ్ళు పిలిపించారు కౌన్సిలింగ్, సైబర్ క్రైమ్ వాళ్ళు, పోలీసు. ఎందుకు పిలిపించారంటే ఆ పర్టికులర్ కుర్రోళ్ళు వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించారు. వీళ్ళందరూ పాకిస్తాన్ కి సంబంధించిన ISI కి సంబంధించిన కొన్ని రకాల సైట్లు ఫాలో అవుతూ వాళ్ళకి లైక్స్ షేర్స్ కొడుతున్నారు మన ఇండియాలో ఉంటూ. సో అటువంటి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ తర్ఫీదు ఇవ్వాలా వద్దా? అప్పుడు వాళ్ళందరినీ పిలిపించి, మీ అబ్బాయి ఇదిగో పలానా రోజు పలానా దగ్గర ఇట్లా ఫేస్బుక్ లో ద్వారా ఇది అప్లోడ్ చేశాడు, ఆ సైట్ ఓపెన్ చేసి దీనికి లైక్ చేశాడు, ఇట్లా ప్రతిదీ వాళ్ళ పేరెంట్స్ పిలిపించి, ఏంటి మీ ఉద్దేశం, పిల్లలకు తప్పుదారి పడుతున్నారు, మీరు దగ్గరగా పెట్టాలి, లేదంటే దీని మీద, అంటే వాళ్ళు ఎంత నిఘా ఉంచుతున్నారో చూడండి. మరి అంత నిఘా ఉంచిన వాళ్ళు ఈ సింధూర్ స్టార్ట్ చేశాక వీళ్ళు చేతకాక అమాయక ప్రజలను చంపినట్టుగా మళ్ళీ చేతకానంతనం ఆడంగుల్లాగా వచ్చి మళ్ళీ సైబర్ వాటి మీద అటాక్స్ చేస్తారని ముందే మన వాళ్ళు చాలా సెక్యూర్ గా పెడుతున్నారు. ఈ రోజు మనం ఉద్యోగాల్లో కూడా చూస్తే ఒకవైపు AI వస్తుంది, సాఫ్ట్వేర్ పడిపోతుంది అంటున్నారు, కానీ ఈ సైబర్ సెక్యూరిటీ సంబంధించిన ఏదైతే సెక్యూరిటీ వింగ్స్ జాబ్స్ ఉన్నాయో అవి మాత్రం మంచి డిమాండ్ ఉంది. చాలా వరకు మంచి మంచి ప్యాకేజ్ తో తీసుకుంటున్నారు, చాలా మంది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రేపు అరచేతిలో ఫోన్ ఉన్నప్పుడు ల్యాప్టాప్, మొబైల్ అన్ని కూడా త్రూ ఇంటర్నెట్ ద్వారా నడుస్తుంది. సో ఇంటర్నెట్ ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దానికి రెట్టింపు సంఖ్యలో నిరుపయోగాలు కూడా ఉన్నాయి. ప్రతిదీ మంచి పక్కనే చెడుకో ఉంటుంది. సో ఈ సైబర్ సెక్యూరిటీస్ ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఎవరు హ్యాక్ చేయకుండా ఉండడం, ఒకవేళ చేసినా దానికి అక్కడే డిఫెన్స్ చేయడం, ఒకవేళ వాడు ఏదైనా హ్యాక్ చేస్తే దాన్ని క్రాక్ చేయడం, దాన్ని డీకోడ్ చేయడం, ఇలా రకరకాలుగా మన వాళ్ళు కూడా నిష్ణాతులు ఉన్నారు. అందులో అంత డేటాబేస్ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారు. కాకపోతే వీళ్ళు
ఒకేసారి మన వైపు అటాక్ చేస్తే డౌట్ వస్తుందని పాకిస్తాన్ నుంచి కొన్ని సైట్లు, చైనా నుంచి, మలేషియా నుంచి, అరబ్ కంట్రీస్ లో కొన్ని వీళ్ళకి సపోర్ట్ చేసే టర్కీ వీళ్ళు ఉన్నారు, తుర్కీ వాళ్ళు, వీళ్ళు గాని, ఇరాన్ గాని, ఇండోనేషియా, ఇట్లాంటి కొన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు మన హ్యాక్ చేయాలని చూస్తున్నారు. పైగా ఎంత మేధావిగా చేస్తారంటే వాడు ఉపయోగించే ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో అందులో ఉండే ఐపీ ఒకలాగా ఉంటుంది, సర్వర్ ఎక్కువ దగ్గర నుంచి ఉంటుంది, ఆపరేట్ అవుతుంది. అలా అంత మేధావులుగా ఎలా సార్ ఇప్పుడు ఐపీ అడ్రస్ తోటి, సిస్టమ్ ఐపీ అడ్రస్ తోటి వాళ్ళు దాన్ని హ్యాక్ చేసే ఛాన్స్ ఉందంటారా? వాళ్ళు అంటే వాళ్ళు చేశారనేది మనం ట్రేస్ అవుట్ చేస్తున్నాం. ఏ ఐపీ నుంచి వీడు మనకి లాగిన్ అయ్యి మనకి ట్రై చేయబోయాడు అని. ఐపీ అడ్రస్ అనేది ఇప్పుడు యూనిక్ గా ఉంటుంది, ఎక్కడ రిపీటెడ్ గా ఉండదు. కాబట్టి ప్రతి సిస్టమ్ కి డిఫరెంట్ ఐపీస్ ఉంటాయి. ఆ ఐపీ నెంబర్ ప్రకారమే ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేస్తారనమాట. దానికి ఈ సర్వర్ సెక్యూరిటీస్ వాళ్ళు కానీ, పెద్ద డేటాబేస్ సంబంధించిన సెక్యూరిటీస్ కానీ ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు మన వాళ్ళు. కాకపోతే వాళ్ళు బ్యాడ్ గా మేము ఆల్మోస్ట్ 250 GB 250 GB ఉన్న డేటాని భారత్ మీద తస్కరించేసాం, వాళ్ళు కొమ్ములు విరిచేసాం, వాళ్ళ ఎలక్షన్ పోర్టల్ ఏదైతే ఉందో పోర్టల్ అంతా చేసేసామని. నిజంగా చేస్తే ఇప్పటికి వాళ్ళు యాడ్లు వేసేసుకోరా, వెంటనే వాడు ప్రతిదీ మనం చేస్తే ఇప్పుడు హ్యాక్ అవ్వగానే ఏమంటాడు, ఈ అకౌంట్ కి ఎంత కొట్టు నేను డేటా ఇస్తానంటాడు. సింపుల్ బ్లాక్మెయిల్ చేయడమే. మరి బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఎక్కడ మనకి రాలేదుగా. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అటువంటి వాడికి ఇప్పుడు మళ్ళీ సెక్యూర్ పర్పస్ లో ఎవడైనా హ్యాక్ చేయడానికి వస్తే వాడే ముందుకి వాడికి ఒక చిన్న పాపప్ విండో లాగా వస్తుంది అనమాట. నోటిఫికేషన్ లాగా దాన్ని జస్ట్ పాపప్ విండో అంటారు. ఆ వెంటనే అది అక్కడ డిస్ప్లే అవగానే ఎవరైనా ఇక్కడ ఉన్నాను రా బాబు నీ ఆటలు సాగు అన్నట్టుగా డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు కొన్ని సందర్భాలు మీరు చూడండి, పెద్ద బ్యాంక్ లాకర్ లో జాగ్రత్తగా దాన్ని ఓపెన్ చేయకపోతే మొత్తానికే లాక్ అయిపోతుంది. మరి ఇంకే కీ తీసిన రోజు మొత్తానికి దాన్ని బాంబు పెట్టి పేల్చాల్సిందే. కొన్ని బాంబు పెట్టి పేల్చినా ఏమవు. ఇప్పుడు కొన్ని పవర్ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు వస్తున్నాయి, వాటికి బాంబు పేల్చినా కూడా ఏమవుతాయి, లేచి పడుతుందేమో తప్ప ఏమి చెక్కు చెదరదు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ వచ్చాయి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వచ్చేసాయి, బుల్లెట్ ప్రూఫ్ కార్లు వచ్చేసాయి. అంటే ఒక్కొక్కటి సెక్యూరిటీస్ పెరుగుతూ ఉన్నాయి, మీకు అర్థమవుతుంది కదా. అట్లాగా మన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు, దాని మీద చాలా ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రపంచ దేశాల్లో ఉండే అన్ని సెగ్మెంట్స్ లో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగంలో భారతీయులు ఏ రంగంకి వెళ్ళినా కూడా, ఏ దేశం వెళ్ళినా కూడా మినిమం 10 to 15% భారతీయులే ఉంటున్నారు కదా. సో అలాంటప్పుడు మన వాళ్ళు కూడా చాలా నిష్ణాతులు అవుతున్నారు. కాకపోతే మన దగ్గర రిసోర్సెస్ తక్కువని ఇతర దేశాలకి మొగ్గు చూపు వెళ్ళిపోతున్నారు. కానీ బట్ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు భారతదేశం కోసం అందరూ ఒకటే పనిచేస్తున్నారు. సార్ మీరు అన్నట్టు మరి అంటే ఓ పక్క పాకిస్తాన్ కాలబేరానికి వస్తున్నాయి, ఇలాంటి అటాక్స్ చేస్తుంది. అంటే మనం చూసుకుంటే పాకిస్తాన్ భారత్ కి కూడా ఒక లేఖ రాసింది, దాహం దేహి వాటర్ ప్లీజ్ అంటూ కూడా ఒక లేఖ రాసింది. అంటే ఒక పక్క ఇట్లాంటి చర్యలు చేస్తూనే మళ్ళీ ఒక పక్క రిక్వెస్ట్ పెడుతూ ఇలాంటి లెటర్స్ రాస్తుంది. అన్నట్టు సింధు జలాలకు సంబంధించి దేహి అని రాసినప్పుడు మరి అదెందుకు సోషల్ మీడియాలో పెట్టరు, అదెందుకు మళ్ళీ మాకేం అవసరం లేదు వాటర్, మేము బానే ఉన్నాం, మాకు వాటర్ వస్తుంది, మా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, మా కుర్రోళ్ళు కూడా ఆవేశంగా గంటలే బండి వాటర్ కి యుద్ధం చేస్తా ఉంటున్నారని లేనిపోని బేరాలు పలుకుతున్నారు. సో అందరికీ తెలుసు. అంతెందుకు సీజ్ ఫైర్ ఆపారని అనౌన్స్మెంట్ వచ్చి నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు కుటిల బుద్ధి చూపించిన తర్వాత మళ్ళీ మన ఆపరేషన్ సింధూర్ 2.1 కూడా కొన్ని అటాక్స్ జరిగిన తర్వాత వెంటనే ప్రధాని గారు ఏం చెప్పారు, మాకు ఎవరు ఫోన్లు చేసిన మాట వాస్తవమే కానీ ఈ విషయంలో ఎవరు జోక్యం మేము కలుగు చేసి ఒప్పుకోము. అండ్ మోర్ ఓవర్ మేం ఉగ్రవాదం మీద అటాక్స్ చేస్తున్నాం, ఉగ్రవాదం మీదే మా దాడి, అంతేగాని అమాయక ప్రజలు కాదు, దీంట్లో ఎవరిని మేము సహించబోము, అటాక్స్ చేస్తూనే ఉంటామని చెప్పి చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కక్కలేక మెంగలేక ఇట్లా లోపాయకారంగా లేఖలు రాసి కంట్రోల్ చేస్తున్నారు. సార్ మీరు ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు ఉగ్రవాదాన్ని ఎంత పెంచి పోషిస్తున్నారంటే మొన్న ఉగ్రదాడిలో 2 ఉగ్రవాదులు అయితే చనిపోయారు. సో వాళ్ళకి సంబంధించిన తండ్రి అని ఒక మాట చెప్పారు, నాకు నిజంగా ఇంకా కొంతమంది కొడుకులు ఉంటే గనక వాళ్ళని కూడా నేను ఉగ్రవాదులనే తయారు చేస్తా. అంటే ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే పిల్లల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చూస్తారు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు పాకిస్తాన్. ఆయన ఇంకా పిల్లలు ఉంటే ఉగ్రవాదం తీసుకెళ్తా అన్నమాట, మరి ఆయనే కనపట్టుకుని రావాల్సిందిగా తండ్రి, అంటే ఆయన మాత్రం ప్రాణభీతి ఉందా? సో ఆయన కొడుకు చనిపోతేనే ఆ పెయిన్ వచ్చింది ఆయనకి, మిగతా వాళ్ళ మనుషులు కాదా? అంటే కొడుకు చనిపోయినా కూడా ఇంకా ఉగ్రవాదాన్ని అవన్నీ ఏంటంటే వెనక నుంచి వాళ్ళని మాట్లాడించే మాటలు అవి. అంటే మా దేశంలో ఎంత పౌరుషంగా ఉంటారు, దేశం కోసం మతం కోసం ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తారని చెప్పే ధోరణిలో చేయడమే తప్ప ఈ అంటే చేతకాని వాళ్ళ మాటలు అవన్నీ చేతకాని వాళ్ళ మాటలు. నిజంగా వాడు చక్కగా దేశం కోసం లేదంటే ఒక మతం కోసం పోరాడేవాడైతే ఎన్నో మార్గాలు ఉన్నాయి. దాన్ని చక్కగా ఒక ఆర్మీ జవాన్ చెయ్యి,
లేదంటే ఒక మంచి సైబర్ సెక్యూరిటీకి దానికి అండగా ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఆ సైబర్ సెక్యూరిటీస్ ఎదుర్కొనే వాళ్ళ తయారు చేయి, ఒక నిష్ణాతుని తయారు చేయి. అలా చేయరు. ఎంతసేపు చంపు చావు మూర్ఖత్వంగా వెళ్ళిపోవడం. వాడు ఎందుకు పుడతాడో, ఎందుకు బతుకుతాడో, ఎందుకు చేస్తాడో కూడా తెలియని పరిస్థితిలో కుక్క చావు చేస్తున్నారుగా. వాళ్ళ బాడీలు కూడా తల్లిదండ్రులకు అందక మొన్న ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్మీ జవాన్లు ఒక ముగ్గురిని హతమార్చి చాలా చూపించారు. ఇలాంటి దుర్మార్గుల్ని ఏ ముగ్గురైతే ఆ మగవాళ్ళ ఫ్యాంట్ లిప్పి మరి చూసి వికటహట్టాసంగా నవ్వుతూ అవహేళన చేస్తూ చంపారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా కొడుకు అని చెప్పుకోలేడు వాడు, దాన సంస్కారాలు కూడా రాలేడు. మరి ఇంకా వాళ్ళ మూర్ఖత్వం. మరి మనం సో మొత్తం మీద ఇవన్నీ పక్కన పెడితే మనం ఈ అటాక్స్ చేసే ముందే అన్ని రకాలుగా మనం ముందు ఒక షెల్టర్ లాంటిది, ఒక పెద్ద వాల్ లాంటిది కట్టుకొని అటాక్స్ దిగారు. సో అక్కడ చిన్న చిత్తగా హ్యాక్స్ అయితే అయి ఉండొచ్చు. అలా అయితే ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించేది కూడా. యాక్చువల్గా ఇది జరిగి 2 days అవుతుంది, కానీ ఇప్పటిదాకా కూడా ఇక్కడ మీరు అన్నట్టు పిక్చర్ లోకి రాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.